ప్రతి చిన్న పనికి కూడా మనం ఎదురు చూడాల్సి వస్తూ ఉంది. ఈ లోపల ప్రాణాలు పోతాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పెద్దలు వాళ్ళు కూడా వినాలి. మా మహబూబ్ నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపుగా తెలంగాణ జిల్లాలో హైయెస్ట్ ఓపీ పేషెంట్లు, వన్ ఆఫ్ ద హైయెస్ట్. 800 నుంచి 1500 దాకా ఓపీ పేషెంట్లు వస్తారు, అవుట్ పేషెంట్లు. అంత రద్దీ ఉంటుంది, అంటే చుట్టుముట్టు ప్రాంతాల నుంచి వస్తారు. అక్కడ సిటీ స్కాన్ ఖరాబ్ అయిపోయింది. సిటీ స్కాన్ ఖరాబ్ అయిపోయినాక వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాము, అందరి దృష్టికి పోయింది. అది కలెక్టర్ గారు విజిట్ చేశారు, అడిషనల్ కలెక్టర్ అందరు చేసాము, లెటర్లు రాసాము, నేను ఇచ్చాను, అంతా చేశారు. ఎందుకు పోయింది అంటే ఖరాబ్ అయిపోయింది, రావడానికి యాన్యువల్ మెయింటెనెన్స్ 15 లక్షల రూపాయలు కట్టలేదని చెప్పి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ రద్దు చేసారు. మరి ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? వారు అన్నట్టుగా రాసి చెప్పి అలిచిపోయినాం. 6 నెలల తర్వాత అది యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది, రిపేర్ చేశారు, అది తయారైంది. రోజుకు 150 మంది రోగులు, పేద వర్గాలు ఆ సిటీ స్కాన్ బయట 3000 రూపాయలకు చేయించుకుంటే 6 నెలల్లో దాదాపు 2.5 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము పోయింది కదా. అదే అక్కడ మీకు అర్థం కాదు, అందుకే వ్యక్తుల ప్రమేయం ఉంటుంది రిపేర్ చేయొద్దు అని. కానీ అందుకే చెప్తా, అందుకే మా దగ్గర డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఒక అమౌంట్ ఉంటే రెండో రోజే ఆ అమౌంట్ శాంక్షన్ చేస్తుంటే 3 రోజుల్లో 4 రోజుల్లో అది రిపేర్ అయిపోతుంటే చెప్పలేదు ఈ విషయం. ఇప్పుడు అన్ని చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు నేను ఒక్కొక్కరికి చెప్పే బదులు మన ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ ఒక ఆర్టికల్ రాసిన కాబట్టి లక్షల మంది చదివిను, దాని మీద డిబేట్ జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా మీరు డిబేట్ పెట్టిన కొన్ని కోట్ల మంది చూస్తారు. నేను అనేది ఒకటే, ఇప్పటికైనా మనం మారాలి. డీసెంట్రలైజేషన్ అనేది చాలా అవసరం ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో. నగరాలు అద్భుతంగా పవర్ డీసెంట్రలైజేషన్ కాదు, పని డీసెంట్రలైజేషన్, నిధులు డీసెంట్రలైజేషన్. అక్కడ ఉన్న కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు ఏ పని ఎమర్జెన్సీ ఉంది, ఏ పని కాదు అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ చేతిలో అధికారం పెట్టాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నానండి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇప్పుడు 4 రహదారులు ఉన్నాయి. 12,000 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే చేస్తా అంటారు, చాలా సంతోషం. దానికి 1000 కోట్లు కావాలి, ఓకే. కానీ ఎప్పుడైతుందండి అది? ఇప్పుడు అవుతుందా 10,000 కోట్లు? కానీ మా మహబూబ్ నగర్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక ఎర్రవల్లి తాండా అని ఉంది, దానికి రోడ్డు లేదు, డొంకలలో పోవాలి, వర్షం పడితే పోనీకి రాదు. అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఇది ఎవరు నిర్ణయం తీసుకోవాలి? హైదరాబాద్ లో కూర్చున్న పాలసీ మేకర్ తీసుకుంటారా, లోకల్ గా తీరే ప్రజాప్రతినిధులు అధికారులు చూస్తుంటారా? ఎమ్మెల్యేనో లోకల్ ప్రజాప్రతినిధులు అధికారులు? ఎందుకంటే ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్య ఉంటాడు, ప్రజలు నిత్యం ఎమ్మెల్యే చుట్టూ ఉంటారు. ఇప్పుడే ఈ బ్రేక్ లోనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ నియోజకవర్గం, అవకాశం ఉంటే పద్మావతి గారు ప్లీజ్, ఇది కొంచెం అంటే ఎగ్జాంపుల్కి వచ్చింది కాబట్టి మీకే చెప్తున్నా. మునగాల మండలం నరసింహాపురం గ్రామం అంట. ఇది హైదరాబాద్ విజయవాడ హైవేకి కోదాడ హైవే నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట ఈ గ్రామం. 15 సంవత్సరాల నుంచి రోడ్డు కావాలని పోరాడుతున్నారంట. 15 సంవత్సరాలు అంటే తెలంగాణ ఏర్పాటు అవ్వడానికి ముందు నుంచి మొదలైంది. తెలంగాణ ఏర్పాటైనాక రోడ్డు మారలేదు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు పడలేదు. కేసీఆర్ గారు మారిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా ఇంతవరకు దానికి దిక్కు దివాడలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పారు. ఇలాంటి కొన్ని వేలు ఉండొచ్చు, నేను కాదనంటే ఇప్పుడు దాకా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సుబ్రహ్మణ్యం గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, రామాంజనేయులు గారు ఒక ఎగ్జాంపుల్స్ మనకి కేస్ స్టడీస్ లాంటివి. సో అలాగే ఇంకా కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. కలెక్టర్ల దగ్గర ఇంతకుముందు ఫండ్ ఉండేది, అది మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు ఉండేది, రామాంజనేయులు గారు ఉన్నప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు నాకు తెలిసినంత వరకు. కలెక్టర్ల దగ్గర కనీసం పెట్టి క్యాష్ కూడా ఉంటుందో లేదో ఐ డౌట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో కలెక్టర్లు ఏం చేయలేని పరిస్థితి, ఎమ్మెల్యేల సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ మీద ఇంకా ఏం మాట్లాడచ్చు ఒకటి. రెండోది, అధికారులకు ఎమ్మెల్యేలకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఎందుకంటే వీళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తారు, ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికో, ఆర్డీఓ గారికో, ఇంకెవరికో సెక్రటరీలకో, అది వాళ్ళు చేయలేరు. చేయకపోయేసరికి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద గొడవ, వాళ్ళు వెళ్ళి సీఎంని అడగలేరు. సో ఇవి సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇటువంటి